రెబల్ ఫ్యాన్స్ కి రాజాసాబ్ నుండి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్న మేకర్స్. ఒక్క సింగిల్ తో 2000 కోట్ల ప్లానింగ్. గెట్ రెడీ డార్లింగ్ ఫ్యాన్స్, రెబల్ వచ్చేస్తున్నాడు. 2000 కోట్ల బొమ్మకు ఈ ఒక్క సింగిల్ చాలు అంటూ కామెంట్స్. ఇంతకీ ప్రభాస్ ట్రీట్ ఏంటి? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలని పాన్ ఇండియా రేంజ్లో వస్తూ రికార్డుల మీద రికార్డులు అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఈ టైంలోనే లేటెస్ట్గా ప్రభాస్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ది రాజాసాబ్పై భారీ క్రేజ్ నెలకొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రభాస్ను కంప్లీట్గా డిఫరెంట్ షేడ్లో స్పెషల్ ఎంటర్టైనర్గా చూపించే ప్రయత్నం జరుగుతుండడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. ఈ మూవీ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవబోతుంది. ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్పై లేటెస్ట్గా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రెబల్ సాబ్ అంటూ సాగేటువంటి ఫస్ట్ సింగిల్ని ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రభాస్కి చెందినటువంటి అద్భుతమైనటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారు. ప్రభాస్లోని రొమాంటిక్ సైడ్ను చూపించే అద్భుతమైనటువంటి మెలోడీ సాంగ్ కోసం ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాలో రొమాన్స్ చాలా తక్కువగా ఉండడంతో ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అవుతున్నారట. ఈ మూవీలో ఏకంగా 3 హీరోయిన్లు ఉండడంతో ఫ్యాన్స్కి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఫస్ట్ టైం డార్లింగ్ ప్రభాస్ హారర్ కామెడీ జోనర్లో రాజాసాబ్ మూవీ చేస్తుండగా ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి టీజర్ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించాయి. డిసెంబర్ 20వ తేదీ కల్లా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించబోతున్నట్లు కూడా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ రేంజ్లో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వరల్డ్ వైడ్గా జనవరి 9న రాజాసాబ్ ఆడియన్స్ ముందుకు రానుంది. వింటేజ్ ప్రభాస్ను చూస్తున్నామంటూ కూడా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని, అసలు కథ ముందు ఉందంటూ డైరెక్టర్ మారుతి ఆ హైప్ని మరో 10 చేసేశారు. లేటెస్ట్గా ఫస్ట్ సాంగ్ అప్డేట్ పంచుకోవడంతో విజువల్ వర్త్ ట్రీట్ కన్ఫర్మ్ అంటూ కూడా ఫ్యాన్స్ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్గా మారుతి మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా ఆయనని ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో చూడాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ సినిమాలో ఏకంగా 3 హీరోయిన్లతో అద్భుతమైనటువంటి ప్రేమ రొమాన్స్ ఎపిసోడ్ డిజైన్ చేశాం అని కూడా చెప్పుకొచ్చాడు. టీజర్ ట్రైలర్లో ప్రభాస్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. ట్రైలర్కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో విజువల్స్ బీజిఎం క్వాలిటీని మరింత మెరుగుపరిచేందుకు కూడా మారుతి కష్టపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తం మీద ప్రభాస్ నుంచి మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్నటువంటి ది రాజాసాబ్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ను కుదిపేలా కనిపిస్తుంది. జనవరి 9న ఈ గ్రాండ్ ఫెస్టివ్ రైడ్ థియేటర్లో సందడి చేయబడడం ఖాయమనే తెలపాలి. అయితే ఈ మూవీలో బోమన్ ఇరానీ, సంజయ్ దత్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ యాక్షన్ కామెడీ జోనర్లో యాక్ట్ చేస్తుండడంతో టాలీవుడ్ ఆడియన్స్లో చాలా ఎగ్జైట్మెంట్ అండ్ ఈగర్గా వెయిట్ చేసేటువంటి తత్వం కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి టీజర్ అండ్ ట్రైలర్లో ప్రభాస్ లుక్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. డెఫినెట్గా అటు తాత క్యారెక్టర్, ఇటు మనోడి క్యారెక్టర్ అండ్ చాలా రోజుల తర్వాత అంటే బాహుబలికి ముందు నుంచి వెళ్ళి ఈవెన్ అలాంటి క్యారెక్టర్స్ ప్రభాస్ చేశాడు. కానీ బాహుబలి తర్వాత ఇప్పటి వరకు కూడా అలాంటి ఒక ఫన్ జోనర్ ఎప్పుడూ చేయలేదు. బట్ ఎన్ని సినిమాలు, బాహుబలి తర్వాత సాహో వచ్చింది, రాధేశ్యామ్ వచ్చింది, ఆదిపురుష్ వచ్చింది, సలార్ వచ్చింది, కల్కి వచ్చింది. సో ఇలా చాలా సినిమాలే వచ్చాయి. బట్ ఎప్పుడు కూడా అసలు ప్రభాస్ కామిక్ టైమింగ్ ఎప్పుడు కూడా డార్లింగ్ కానీ లేకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ కానీ ఇలాంటి కొన్ని సినిమాలలో డార్లింగ్ చేసేటువంటి ఆ ఫన్ కామిక్ నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ అవన్నీ కూడా ప్రభాస్ నుండి ఫ్యాన్స్ చాలామంది దూరం అయిపోయాయని కూడా చాలామంది కొంతమంది కామెంట్ చేశారు. బట్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ మారుతి ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం చాలా కొత్తగా ఉండబోతుందట. ఇన్ఫ్యాక్ట్ ప్రభాస్ని ఇంత ముందుకు ఎన్నడూ చూడని రేంజ్లో మరొక కొత్త ప్రభాస్ని, ఇన్ఫ్యాక్ట్ పాన్ ఇండియా హీరో ఐకానిక్ కామిక్ అంటే డెఫినెట్గా కామెడీ చేస్తే ఎలా ఉండబోతుంది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా జనవరి 9 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డైరెక్టర్ మారుతి కాబట్టి డెఫినెట్గా ప్రభాస్ మారుతి పెట్టింది పేరు ఎందుకు అంటే హారర్ కామెడీ జోనర్లకి అండ్ డెఫినెట్గా మారుతి యొక్క బ్రాండ్ అని కూడా చెప్పుకొస్తారు. బట్ అలాంటి మారుతి ఇప్పుడు ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు కాబట్టి సో డెఫినెట్గా ఎంతో కొంత మ్యాటర్ ఉండే ఉంటుంది. అండ్ టీజర్ కానీ లేకపోతే ఆ విజువల్స్ అన్నీ చూస్తే మాత్రం ఆ ప్యాలెస్, ఆ కోట అంతా చూస్తే మాత్రం ఏదో మొత్తంగానైతే ఆడ ఒక మిస్టరీ అయితే ఉండబోతుంది. బట్ రెగ్యులర్ ఫార్మాట్ సినిమా అయినా కానీ కొంచెం ఏదైనా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇండస్ట్రీలో రికార్డులు బద్దలవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అన్ని బడ్జెట్ల కంటే ప్రభాస్ సినిమాలన్నీ కూడా కొంచెం ఈ సినిమా బడ్జెట్ తక్కువ, సో ప్రమోషన్ ఎక్కువ అండ్ కొంచెం అట్టి టాక్ పాజిటివ్ వచ్చినా కానీ కలెక్షన్స్ విపరీతమైన క్రేజ్ని రాబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సీజన్ సంక్రాంతి కాబట్టి డెఫినెట్గా అది ఇంకా పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. బట్ కాకపోతే సేమ్ టైం మైనస్ కూడా ఉంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు ప్రభాస్ వచ్చినటువంటి సినిమాలన్నింటిలో ఏ సినిమా కూడా కొంచెం అంటే పోటీగా ఏ సినిమాకు రాలేదు. ప్రతి సినిమా సోలోగానే రిలీజ్ అయింది. బట్ ఈ సినిమా మాత్రం
ఈసారి మనశంకర్ వరప్రసాద్ని తట్టుకోవాలి, జననాయకన్ తమిళ్ స్టార్ విజయ్ది, అండ్ దాని తర్వాత నారి నారి నడుమ మురారి అండ్ రవితేజ సినిమా, ఇలా చాలా సినిమాలు, అనగనగా ఒక రాజు, ఇలా నవీన్ పోలిషెట్ లాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా వస్తున్నారు. బట్ వీళ్ళందరికీ థియేటర్లు దొరకడం కష్టం అంటే సో ఇప్పుడు ఇందులో చాలా కొత్త సినిమాలు అయితే యాడ్ అవుతున్నాయి. ప్రభాస్ ఒక్క సినిమా వస్తుందంటేనే ఫ్యాన్స్ చాలామంది థియేటర్స్ కోసం ఎగబడుతూ ఉంటారు. బట్ వీళ్ళందరికీ తోడు బాస్ ఒకటి తోడయ్యాడు కాబట్టి మరి థియేటర్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారో ఏంటో తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఇక్కడ టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మరి మారుతి డైరెక్షన్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో మరి రాజాసాబ్ టీజర్ ట్రైలర్ చూస్తే దానిపై మీ ఒపీనియన్ ఏంటి అండ్ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.